మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఏ జలముల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, అది సముద్ర మార్గమైన అది చెరువు ఎక్కడున్న వరద అనేది ఎక్కడున్నప్పటికీ, జలాలు ఎక్కడున్నప్పటికీ, వాటి మధ్యలో నువ్వు నడిచినప్పుడు ప్రయాణం చేసినప్పుడు మరి అవి నిన్నేమీ చేయవని మాటిస్తున్నాడు. ఇక్కడ అవి దాటుకుంటూ నువ్వు వెళ్ళినప్పుడు కూడా నేను ఏది చేయదని మాటిస్తున్నాడు. మరి అంతే కదండి, నేను నీకు తోడై ఉంటున్నానని మాటిస్తున్నాడు. నువ్వు నదుల్లో గుండా వెళ్ళినా, మరి సముద్రం గుండా వెళ్ళినా, ఏ నీటి ప్రవాహం గుండా ప్రయాణం చేస్తున్నప్పటికీ అందులో నీకు నేను తోడుగా ఉంటానని, నువ్వు వెళ్ళిన ప్రతి చోట నేను ఉంటానని ఇక్కడ ఆదరణకరమైన మాట మాట్లాడుతున్నాడండి దేవుడు. మరి నువ్వే మార్గం గుండా ప్రయాణం చేసినప్పటికీ అందులో నేను ఉంటానని మాటిస్తున్నాడు. అవి నీ మీదకి వచ్చి నిన్ను ముంచేసేంత స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకురానని అంటున్నాడండి, మాటిస్తున్నాను అంటున్నాడు. మరి పొర్లి పారవని అంటున్నాడండి. నువ్వు ఎలా అయితే క్షేమంగా ప్రయాణం చేస్తున్నావో అలాంటి స్థితి మరలా తిరిగి నీకు మరి నువ్వు గృహానికి చేరుకునేంత వరకు నీకు క్షేమాన్ని ఇచ్చి నడిపిస్తానని, నీకు కాపుదలు ఇచ్చి నడిపిస్తానని అంటున్నాడు. ఇలాంటి ఆదరణకరమైన మాటలు మొదటి జామున దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే అది దేవుని యొక్క మహాకృప అని నమ్మాలి, మనం విశ్వసించాలి. మరి వాగ్దానాలు ఎప్పుడు కూడా ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడే తీసుకున్న వాగ్దానానికి, పొందుకున్న వాగ్దానానికి మరి నెరవేర్పు అనేది మనకి కలుగుతుంది అనమాట అండి. ఎప్పుడు కూడా వాగ్దానాల కోసం ప్రార్థనలు చేసుకుంటూ ఉండాలి, ధ్యానించుకుంటూ ఉండాలన్నమాట. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన ఆశీర్వాదాలు, దీవెనలు అన్నీ కూడా నువ్వు పొందుకుంటావు అనమాట అండి. నువ్వే కాదు, నీ పిల్లలు నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటారు అనమాట. మరి ఈ చిన్న వాగ్దానం ఇది మీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల చదువుల వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ పక్షంగా, నా పక్షంగా, అందరి పక్షంగా నెరవేర్చగలగాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ.